Jehovah Sideknu, the Lord our righteousness. మనకి నీతిని కలిగించిన దేవుడు, నీతి ఏంటో నేర్పించి చూపించిన దేవుడు. The word righteousness అనే పదము వాక్యంలో 540 సార్లు రాయబడి ఉంది. 540 times. One of the biggest and largest times it's written in the Bible after the Lord Jesus. The Lord అనే పదము వాక్యములో 7,000 సార్లు రాయబడి ఉంటుంది. 7,000 times the word Lord. Jehovah Sideknu అనే పదము వాక్యంలో ఎక్కడ రాస్తుంది? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరకొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఇక్కడ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, హీస్ టాకింగ్ అబౌట్ రాంగ్ లీడర్స్ అండ్ రాంగ్ ప్రాఫిట్స్. చెదరగొట్టే దైవ సేవకులను, తప్పుగా బోధించే దైవ సేవకులను, పట్టించుకోని దైవ సేవకులను. కొంతమంది దైవ సేవకులు వాక్యం బాగా చెప్తారు, బాగా ఆరాధనలో నడిపిస్తారు, సంఘం అయిపోగానే రూమ్లోకి వెళ్ళిపోతారు, జనాలు ఉన్నారా లేదా పట్టించుకోరు, వారి గురించి ప్రార్థన చేయరు. అందుకే వాక్యంలో క్లియర్గా ఆయన అంటాడు, ఇది యేసు ప్రభు వారి మాట, నా బిడ్డలు ఎలా ఉన్నారో కూడా విచారణ చేయకుండా ఉన్న వారు ఉన్నారు. సో ద లార్డ్ ఈస్ ట్రైయింగ్ టు ఫైట్ అగైన్స్ట్ పీపుల్ who are not leading his sheep. ఆయన గొర్రెలను సరిగ్గా నడిపింపని దైవ సేవకుల గురించి, అలాగే ఆయన ప్రజలను సరిగ్గా నడిపింపని నాయకుల గురించి, దేశ నాయకుల గురించి, గవర్నమెంట్స్ గురించి, ఒకటి చెప్పి ఒకటి చేయడము, ఓటేసేంత వరకు ఒక వాగ్దానము, ఓటేసిన తర్వాత మరొక వాగ్దానము. ఆ 2 వాగ్దానాలు పనిచేయవు వాళ్ళు గెలిచిన తర్వాత. వాగ్దానాలు ఏంటో మనకు కూడా గుర్తు లేనట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. సో ద లార్డ్ ఇస్ వెరీ అప్సెట్ విత్ జూడా. ఇది జూడాతో మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు. జూడాతో మాట్లాడి దైవ సేవకులు, మళ్ళీ చదవమ్మా ఇప్పుడు. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. చెదరగొట్టు కాపరులకు శ్రమ. ద లార్డ్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ గాడ్స్ సర్వెంట్స్. రీసెంట్గా నేను ఒక బాప్టిజం ఫొటోస్ అప్లోడ్ చేశాను. Right, we uploaded some baptism photos and ఒక 50% పాజిటివ్ కామెంట్స్ అయితే 50% ఎలాంటి 50 కూడా కాదులే, ఒక 10% అదే మనిషి ఒక 100 సార్లు కామెంట్లు వేస్తున్నాడు. స్త్రీలు బాప్టిజం ఇవ్వాలని ఎక్కడుంది, స్త్రీలు బాప్టిజం ఇవ్వాలని ఎక్కడుంది, ఎక్కడుందని బాగా చదివితే నీకు అర్థమవుతుంది ఎక్కడుందో. యేసుప్రభువు వారు తిరిగి కనపరుచుకున్న తర్వాత స్త్రీలకు మొట్టమొదటిగా కనపడి, వెళ్ళు, గో టెల్ మై డిసైపుల్స్, నా శిష్యులతో చెప్పు నేను తిరిగి లేచానని, వారందరికీ కొండ మీదకి రమ్మని చెప్పు అని ఫస్ట్ ఎవరికి చెప్తాడు? స్త్రీలకు చెప్తాడు. మ్యాగ్దలిన్ మరియా అని లూక్లో రాసుంటుంది, ఇంకా మిగతా మాథ్యూ అండ్ మార్క్లో కొంతమంది స్త్రీలు అని రాసుంటుంది. కొంతమంది స్త్రీలకు దేవుడు కనబడి చెప్తాడు. చెప్పిన తర్వాత కొండ మీదకి రమ్మని చెప్పు, నేను మాట్లాడతానని చెప్తాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆ కొండ మీద ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? స్త్రీలు మరియు శిష్యులు. am I right? అక్కడ దేవుడు చెప్తాడు, ఇక నుంచి మీరు వెళ్ళి సర్వభూజములకు సువార్త ప్రకటించి వారికి నా నామమున బాప్తిజము మీరు ఇచ్చి నా కొరకు లేవనెత్తండి. స్త్రీలు ఉన్నారా లేదా? Galatians 3:28 లో రాసుంటుంది. Read that for me. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. వచ్చిందా జవాబు? వచ్చిందా? అందరికి జవాబు వచ్చిందా? ఇందులో యూదుడని లేడు, గ్రీసు దేశం. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఇప్పుడు నమ్ముకున్నారా, పుట్టుక క్రైస్తవులు, ఆ సంబంధం లేదు. కొంతమంది ఉంటారు, నేను పుట్టుక క్రైస్తవుని, పాస్టర్ బిడ్డను కాబట్టి నేను ఇవ్వచ్చు. మీరు ఇప్పుడిప్పుడే వచ్చారు, నీకేం తెలియదు, వాక్యం చదువుకొని వచ్చి ఇవ్వంటారు. వాక్యం యూదుడని లేదు. యూదులు అంటే ఆ కాలంలో క్రైస్తవులు, పుట్టుక క్రైస్తవులు లాగా అన్నమాట, బాగా వాక్యం తెలిసిన వాళ్ళు. గ్రీసు దేశస్తుడు అంటే
వాక్యం అంతగా తెలియని వాళ్ళు, అప్పుడప్పుడు రక్షణ పొందుకున్న వాళ్ళు. దాసుడని లేడు, స్వతంత్రుడని లేడు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. రాస్తుంది అక్కడ క్లియర్ గా అందరికి. పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. నిజంగా దేవుడికి యేసు ప్రభు వారికి ఆ ఉద్దేశము కలిగి ఉంటే మరియ మగ్దలినికి కనపడేవాడు కాదు. నీ స్త్రీ కదా, నీకు కనపడకూడదు, నేను శిష్యులకి వెళ్ళి కనపడి మాట్లాడతాను, వాళ్ళు వెళ్ళి సువార్త చెప్తాను అనేవాడు. ఎందుకు కావాలని? ఫస్ట్ మొట్టమొదటి పునరుద్ధాన అభిషేకము స్త్రీలకు కలిగింది. ద రిజన్ అనాయింటింగ్.